హలో నమస్తే అస్సలం వాలేకుం శంషాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా తయారు చేసుకుందాం. బ్రెడ్ హల్వాకి కావలసిన సామాన్లు జీడిపప్పు, ఇంకా కిస్మిస్, ఇంకా బాదాం, ఇంకా పంచదార, ఇంకా నెయ్యి, ఇంకా బ్రెడ్ కండి మనం మిల్కీ బ్రెడ్ తీసుకోవాలండి. మిల్కీ బ్రెడ్ ఎందుకంటే మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి, మనం హల్వా తయారు చేస్తున్నాం కాబట్టి మనం బ్రెడ్ తీసుకున్నప్పుడు స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ బ్రెడ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ హల్వా తయారు చేద్దాం. ఇదిగోండి బ్రెడ్ని నేను సైడ్లు మొత్తం కట్ చేసి తీసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఇలా తీసుకున్నాను, తీసి ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఏం చేయాలంటే ఇది ఒక్క రోజంతా ఎండలో బాగా ఆరబెట్టేసి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ అనేది తయారవుతుంది. దీంతో మనం ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఈ నెయ్యిలో వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇలాగా బ్రెడ్ ముక్కల్ని తిప్పుకుందాం. అవతల వైపు కూడా సేమ్ ఇలాగే కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక్కొక్క పీసెస్ని తీసి ఇలాగా ప్లేట్లో వేసుకుందాం. మరి అందులోనే ఇంకొంచెం నెయ్యి వేద్దాం. వేసి ఇంకా ఉన్న ముక్కలను కూడాను పీసెస్ని ఇలాగా వేసేద్దాం. ఏంటి వేడివేడిగా తీసేస్తున్నావు చేతితోటి అనుకుంటున్నారా? నేను ఎంత వేడైనా పట్టేసుకుంటానండి చేతితోటి, నాకు ఏటి అవ్వదు. వేడిది కూడా నేను దించేస్తాను. వేడి ఉంటే కూడా నేను పట్టేసుకుంటాను. నాకు అలవాటే. నేను తీస్తున్నాను, మీరు మటుకు తీయకండి. స్పూన్ తోటో లేకపోతే ఏ గరిటెతోటో తీయండి. నాకు అలవాటు కాబట్టి నేను చేతితో తీసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇది కూడా మనం తీసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోని కాజు ఇంకా బాదాం వేసి ఫ్రై చేసుకోవాలి. కాజున బాదం ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేద్దాం. వేసి ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదిగోండి బ్రెడ్ ఇంకా కాజు బాదం కిస్మిస్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను కదా. ఇప్పుడు మనం హల్వా ప్రిపేర్ చేద్దాం. ఏం చేయాలంటే ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వేసుకొని అందులో మనం పంచదార వేసుకోవాలి. అంటే మనం షుగర్ ఎంత తింటామో అంత షుగర్ మనం వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పంచదార మొత్తం కరిగించి కొంచెం లేతగా తీగపాకం వచ్చేంత వరకు మనం ఈ పంచదార వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనం షుగర్ ఎంత తింటామో అంతే మనం వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్వీట్ ఎక్కువ తింటారు, చాలామంది స్వీట్ తక్కువ తింటారు. కాబట్టి వాళ్ళకి సరిపడేలాగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పాకం బాగా మరుగుతుంది కదా. ఇలా బాగా మరగనిచ్చి కొంచెం లైట్గా తీగపాకం వస్తే మనకి సరిపోతుంది. చూద్దాం, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా చేసి ఈ పాకంలో వేసేద్దాం. వేసి ఈ బ్రెడ్ ముక్కలంతా ఈ పాకంలో మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా బ్రెడ్ ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి, సరిపోతుంది. వేసి
కొంచెం దగ్గరగా చేద్దాం. ఇప్పుడు మనం ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసేద్దాం. వేసి ఒక్కసారి కలుపుకుందాం. సూపర్! బా, మంచి స్మెల్ వస్తుందండి. బ్రెడ్ హల్వా. ఇదిగోండి, బ్రెడ్ హల్వా తయారైపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి, బ్రెడ్ హల్వా నేను ప్లేట్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది కదా బ్రెడ్ హల్వా. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో మీకు. బా, వేడివేడిగా ఉందండి. చాలా చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉందండి బ్రెడ్ హల్వా. మీరు కూడా సేమ్ ఇలాగే బ్రెడ్ హల్వా చేయండి, టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. మీకు నచ్చిందా ఈ వీడియో? ఒకవేళ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.